హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను పికాక్ ఎలా పెయింటింగ్ చేయాలో నేర్పిస్తాను. ఇది మనము డ్రెస్సుల మీద కానీ, బ్లౌజ్ మీద కానీ, శారీస్ మీద కానీ మనం పెయింటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఒక లైక్ బటన్ కొట్టారనుకోండి, ఈ వీడియో ఇంకా అనేక మందికి రీచ్ అవుతుంది. ఏముందండి, చూసేటప్పుడు ఒక లైక్ కొట్టండి చాలు. దీనివల్ల మనం నష్టపోయేది ఏం లేదు. అలాగే షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే, ఏ కలర్ అయినా సరే మనం వైట్ బేస్ వేయాలి. అంటే డార్క్ కలర్స్ మీద మనం ఎప్పుడు వైట్ బేస్ వేస్తే కనుక మనం వేసిన కలర్ అది బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా కలర్ వేస్తామనుకోండి, బ్రైట్నెస్గా కాదు కదా, డార్క్ కలర్ మీద ఏ కలర్ వేసినా ఆ కలర్ ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కనుక లైట్ కలర్ వేయాలి. ఈ వైట్ కలర్ ఎక్కడ వేయాలంటే అండి, జస్ట్ మన పెయింటింగ్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ వేయాలి. అంతేగాని తంజావూరు కోన్ చేసేటప్పుడు ఆ ప్లేస్ లేకూడదు, అక్కడ వేయకూడదు. అక్కడంతా గ్యాప్ వదిలేయాలి. ఓన్లీ మనము పెయింటింగ్ ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో అక్కడే ఓన్లీ మనము ఈ వైట్ పెయింటింగ్ చేయాలి. కానీ మిగతా ప్లేసులు ఉంటాయి కదా, ఆ ప్లేస్లో మాత్రం తంజావూరు చేసే దగ్గర మాత్రం మనం అస్సలు వైట్ చేయకూడదు. అది ఎందుకంటే కనుక అలా చేస్తే మనము మళ్ళీ తంజావూరు వేసినప్పుడు దళసరైపోతుంది. అది దళసరైపోతుంది, ఇది దళసరైపోతుంది, ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం లేదు, ఒక్కొక్క లైక్ బటన్ ఒకటి పాడేస్తారు అనుకోండి, నొక్కితే సరిపోతుంది. కింద సబ్స్క్రైబ్స్ ఉంటుంది, అది కూడా ఒక్కటి నొక్కేసి బెల్ ఐకాన్ నొక్కేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు శారీ ఈ కలర్ అన్నమాట, బ్లూ కలర్. ఇది ఆనంద బ్లూ. మనకి కలర్స్లో చెప్పాలంటే 32 నెంబర్ ఇది. ఈ బ్లూ మనం ఏం చేస్తున్నామంటే, పైనేమో డార్క్ వచ్చింది, కిందేమో బ్లూ కలర్ వచ్చింది, దాన్ని షేడ్ చేస్తున్నాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ షేడ్ చేసేటప్పుడు ఏంటంటే చుట్టూరు బ్లూ వేసి మధ్యన వైట్ వేసి షేడ్ చేయాలి అందులోకి. చాలా సింపుల్. ఎప్పుడైతే మనం అలా చేస్తామో సింపుల్గా అయిపోతుందండి. చాలామంది డార్క్ చేసేసి మళ్ళీ దాన్ని వైట్లో పట్టే మళ్ళీ పామి, మళ్ళీ వైట్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ పామి, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ పాడైపోవడం తప్ప ఒకటి దళసరి ఎక్కువైపోతుంది. మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ పాడవదు, దళసరి అవదు, ఆవిడ పిడిచికెట్టినట్టు ఉండదు. ఎప్పుడైనా మీరు ఇలాంటి షేడ్ చేసేటప్పుడు ఏంటంటే, లోపల ఏ కలర్ అయితే లైట్ ఉందో ఆ కలర్ ఫస్ట్ మనము ఎలాగ చేసుకుంటాం కాబట్టి తర్వాత డార్క్ కలర్ వేసి దాంట్లో షేడ్ చేయాలి. ఓకే అండి, అర్థమైందా? నాకు తెలిసి అర్థమవుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. 25,000 అయిన తర్వాత మన సబ్స్క్రైబ్స్కి మనం చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను గురువారం లైవ్ చేస్తానన్నానండి 12కి మధ్యాహ్నం. అయితే అది కుదరక చేయలేదు. ఈసారి నుంచి అలాగే ఏముండదు. గురువారం మీకు లైవ్ చేస్తాను. అంటే మేము చేస్తున్న పెయింటింగ్లు ఎలాగ ఉంటాయి, మా సెట్టింగ్ ఎంత ఎలాగ ఉంటుంది, అది మీకు ఒకసారి చూపించాలని ప్రతి గురువారం లైవ్ చేస్తాను. నేను పెయింటింగ్ లైవ్ చేస్తాను, డైరెక్ట్గా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదిగోండి. అయితే నేను ఏంటంటే బ్లూ కలర్ షేడ్ చేయాలనుకున్నాను కాబట్టి బ్లూ వేసి వైట్తో అందులోకి షేడ్ చేసేస్తున్నాను నేను ఫస్ట్. అది లేకపోతే మీరు గ్రీన్ కలర్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఫస్ట్ గ్రీన్ వేసుకుని తర్వాత డార్క్ కలర్ షేడ్ చేసుకుంటారు. మీరు ఏ కలర్ షేడ్ చేయాలనుకుంటున్నారో లైట్ కలర్ ముందు వేయాలి, తర్వాత డార్క్ కలర్ వేయాలి. అది అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే బ్లూలో వైట్ షేడ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా మనం వైట్ వేసాం కాబట్టి దాన్ని బ్లూ వేసి షేడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ కావాలనుకుంటే కనుక ఫస్ట్ లైట్ కలర్ గ్రీన్ వేసి అందులో డార్క్ కలర్ షేడ్ చేయాలి. అది లేకపోతే పింక్ కలర్ కావాలనుకోండి, లైట్ పింక్ చేసి దాంట్లో డార్క్ కలర్ అంటే క్రిమ్సన్ రెడ్తో షేడ్ చేయాలి. అది ఇప్పుడు చూడండి, అది ఒక సపరేట్ కలర్ గ్రీన్ కలర్ వేసాను, దీనికి ఎల్లో షేడ్ చేశాను. దీనికి చాలా సింపుల్ మెథడ్ చూడండి, ఒకసారి నేను చెప్తాను. ఇంకోటి ఇలా గీతలు పెట్టేసుకోవాలి మీరు. డార్క్ కలర్ ఇప్పుడు ఎల్లో చేసానా, ఇప్పుడు ఆరెంజ్ కలర్తో నేను ఏం చేస్తున్నానంటే ఇలా గీతల కింద పెట్టేసుకుని
ఇది ఏంటంటే మనకి అందులోని పెయింటింగ్ తడారిపోకుండా చేయాలి. లేకపోతే షేడ్ అవ్వదు. మీరు పెయింటింగ్ చేసేటప్పుడు తడారిపోకుండా చేయండి. చేస్తే గనుక మనకి షేడ్ అవుతది. లేకపోతే షేడ్ అవ్వదు. అయిపోయింది చూడండి, చాలా సింపుల్. మీకు ఎక్కడన్నా పెయింటింగ్ కొంచెం పైకెక్కేసిన అంటే ఐ మీన్ కొంచెం దాంట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తే కనుక మళ్ళీ యెల్లో కలర్ తీసుకొని దాన్ని షేడ్ చేయండి. క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇగోండి, ఇది ఒకటి రెడ్ కలర్. ఇప్పుడు నేను ఎందుకు ఈ రెడ్ కలర్ డైరెక్ట్‌గా చేసేస్తున్నానంటే గనక, నేను అనుకున్నది ఏంటంటే ఇది పింక్ కలర్‌లో చేయాలనుకుంటున్నాను. అందుకని మనం రెడ్ ఏసేసామనుకోండి డైరెక్ట్‌గానే, అప్పుడు వైట్‌తో షేడ్ చేస్తే గనుక పింక్ కలర్ వచ్చేస్తది. ఈ పింక్ కలర్ వచ్చేసిన దాని మీద మళ్ళీ నేనేం చేశానంటే, పర్పుల్ పింక్ మళ్ళీ డైరెక్ట్‌గా ఏసేసాను. మొత్తం అంతా కలిపేసి. అదో రకమైన షేడ్ వస్తది మనకి. అంటే డిఫరెంట్‌గా మనం ఏది షేడ్ చేస్తున్నామో ఎవరికీ తెలియకూడదు. అంటే మీరు షేడ్ చేస్తుంటే మాకు తెలిసిపోతుంది కదా అంటారు. కాదు, కాదు. అది ఏ కలరు, ఏటి అన్నది మనకి తెలియకూడదు. అంటే నేను చెప్తున్నా కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి. ఇదేం చేశారు, పర్పుల్ పింకు కొంచెం పింక్ కలర్ షేడ్ చేసి వైట్ తోటి దీన్ని స్ట్రోక్‌లేస్తున్నాను. షేడ్ చేస్తాను ఇందులోకి. మీకు ఇందులోని ఏది స్ట్రోక్ లాక్కూడదు. ప్రతీది షేడెడ్‌గా ఉండాలి పెయింటింగ్. అప్పుడే మీకు అందం వస్తది. ఇది తంజావూరు పెయింటింగ్‌కి వచ్చినట్టు ప్రతీదీ షేడ్ చేయాలి. స్ట్రోక్ లాగేది ఏమి ఉండదు ఇది. మనకు ఫ్లోరల్ డిజైన్ ఏదైనా వేసుకుంటే కనుక ఆటిల మీద మనం షేడ్ లాక్కోవాలి కానీ, ఇప్పుడు చూడండి ఇదేంటంటే మావే కలరు. అంటే వైలెట్ టైప్‌లో ఉంటది. వంకాయ కలర్ అంటారు ఇది తెలుగులో. దాంతో ఇలా గీత కింద పెడతాను. మన చిన్నప్పుడు చూడండి ఇటుకలేసేవాళ్ళం పెయింటింగ్. ఆ టైప్‌లోనే ఉండాలి. కానీ ఇదేంటంటే రౌండ్ షేప్‌లో వస్తాయన్నమాట. ఇది చాలా సింపుల్. ఫస్ట్ ఇది వేసుకుంటాం, మిడిల్ వేసుకుంటాం అంతే, ఈజీ. ఈ బ్లూ కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కనుక బ్యాక్గ్రౌండ్ మనకి వైలెట్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తాను అనమాట. అది ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మెరూన్ కలర్ ఇది. మెరూన్ కలర్తో అవుట్లైన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకి ఈజీ అయిపోతుంది. ఇది కలర్ కూడా డార్క్గా కనిపిస్తుంది. ఈ మెరూన్ కలర్తో ఎలాగిచ్చి నెక్స్ట్ మన ఇష్టం ఇది. నేను ఎలాగిచ్చాను అంటే మీకేమో అడ్డగీతలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఈ క్రాస్ గీతలు ఇలా నిలువుగా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇదైతే నాకు చాలా బెస్ట్ ఇది. ఎందుకంటే కనుక ఇది రెక్క కింద కనిపిస్తుంది మనకి. చూడండి ఎన్ని షేడ్లు చేసిన తర్వాత మళ్ళీ అరే ఈ షేడ్ కనపడతలేదు ఇది వేసేస్తే అదేం ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, పర్పుల్ పింక్ డైరెక్ట్గా వేస్తున్నాను మళ్ళీ. అంటే ఇందాక వైట్ ఉంది చూసారా, ఆ వైట్ మీద ఇది ఎప్పుడైతే పడ్డదో అదో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. అది చాలామంది ఏం చేస్తున్నారంటే దళసరగా ఏదో బ్రైట్గా కనిపించిపోవాలని తెగమామేస్తారు. అలా చేయకూడదండి. ఏ కలర్కి ఆ కలర్ సపరేట్గా కనిపించాలి. ఏ కలర్కి ఆ కలర్ నీట్గా ఉండాలి. అది మీరు ఇప్పుడు ఓమన్ పెయింటింగ్ వేసేయడం వల్ల వచ్చే లాభాలు ఏమీ లేవు. అది ఇప్పుడు చూడండి ఈ షేడింగ్ ఎలా చేసిన తర్వాతే ఇది పాయింట్ బ్రష్ తీసుకుని మనం ఇలా గీతలు పెట్టిన తర్వాత ఇది చూసారా, మెటాలిక్ గోల్డ్ 3D అవుట్లైన్ 352. ఇది కోన్ వరకు. ఒక్కోసారి నేను కోన్ కడతాను, ఒక్కొక్కసారి కట్టను. ఎందుకు కడతాను, ఎందుకు కట్టనంటే చిన్ని ఏమైనా ఉంటే కనుక కట్టేస్తాను, లేకపోతే ఇది డైరెక్ట్గా నేను చేసేస్తాను. ఇది మీకు నేను చూస్తే భలే వచ్చేస్తుంది సన్నగా అనుకుంటారు, కానీ అది నేను చాలా గట్టిగా ప్రెస్ చేస్తాను. మీరు అందుకునే పెయింటింగ్ లోపల నిల్వ ఉన్నాయి, లేకపోతే ఎప్పుడో వాడేసి పక్కన పాడేసి తీసుకొచ్చి నొక్కి చేతులు నొప్పి వచ్చేది. అలా కాదు, కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోండి. ఇవి మనం ఏదైనా మొదలెట్టామనుకోండి, ఆ పాత ఏయో పాడేసి తీసుకుని, లేకపోతే ఈ వీడియోలు చూసినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనుకొని తీసి ఈ పెట్టుకుని నొక్కి చిరాకు వచ్చేస్తుంటుంది. అలా కాదు, మనం ఏదన్నా పక్కన పెట్టేసామనుకోండి మరి కొత్తగా తెచ్చుకోండి. పెయింటింగ్లో అయితే వాటర్ కలిపేసుకోవచ్చు, కానీ ఈ కోన్ విషయంలో మాత్రం గట్టిపడిపోతాయి. లేయర్ల కింద వచ్చేసి లోపల తీగల కింద వస్తాయి. దానివల్ల టైం వేస్ట్, మీకేం మళ్ళీ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా కాకుండా ఎప్పుడైనా ఇలాంటి కొత్తవి తెచ్చుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తే కనుక ఇది స్మూత్నెస్కి ఇలా వస్తుంది ట్యూబ్లోంచి. ఓకే అండి. ఇప్పుడు నేను ఇలా గళ్ళు ఎత్తి కొడుతున్నానంటే మనం స్టోన్స్ అట్టించేటప్పుడు ఈ గడిలో కూర్చుంటుంది అది స్టోన్. గడి కొట్టకుండా మీరు డైరెక్ట్గా అంటించేస్తారనుకోండి స్టోన్స్ ఊడిపోతాయి. నేను చూస్తున్నాను కొంతమంది తంజావూరు పెయింటింగ్ చేసేటప్పుడు స్టోన్స్ అంటేస్తున్నారు.
పెద్ద పెద్ద స్టోన్స్ అంటించేస్తున్నారు. ఎందుకో నాకు అర్థమవుతలేదు. అలాగా చిన్ని చిన్ని స్టోన్స్ అంటించుకోవాలి. చూడడానికి అందంగా కనిపించాలి. డీసెంట్ లుక్‌లో కనిపించాలి. పెద్ద పెద్ద స్టోన్స్ అంటే తెలిసిపోతది. ఆహా! ఇతనికి ఏం రాదని నాకు తెలిసిపోతది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చిన్ని చిన్ని స్టోన్స్ అంటించాలి. నీట్‌గా అంటించాలి. ఏ షేప్‌లో ఉంటే ఆ షేప్‌లో అంటించాలి. అంటించేసామని అంటించేత్తం కాదు. ఓకే అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్‌లో స్టార్ట్ చేద్దాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కదా! ఈ సమ్మర్ హాలిడేస్‌లోని పిల్లలు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్. మీరు ఏ బ్రష్లు తీసుకోవాలి, ఎలాంటి పెయింటింగ్స్ తీసుకోవాలి, మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఈ మధ్యలో. అప్పుడు దాన్ని బట్టి మీరు తీసుకుని కొనుక్కుందరు కానీ. ఓకే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఏదో కొటేషన్ వస్తుంది కానీ మర్చిపోయింది. మీ చల్లని దీవెనలే మాకు ఇవి ఉంటాయి. మాటలు తెలుస్తుంది నాకు. ఇది మీరు కోన్ వర్క్ చేసేటప్పుడు అండి ఒక్క లైన్ 2, 3 స్ట్రోకులని అయిపోవాలి. చాలామంది ఏదో గీసి 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 ఆ మధ్యలో ఎక్కువ, మధ్యలో తక్కువ, మధ్యలో ఎక్కువ అలా వచ్చేస్తే అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కోన్ ఊడిపోతుంది. అందుకని మీరు ఎప్పుడైనా పెయింటింగ్ చేసేటప్పుడు ఒక్క రౌండ్లోనే అయిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అండి మేము తంజావూరు చేస్తున్నాము, మాకు పెయింటింగ్ ఊడిపోతుందండి అని చెప్తున్నారు నాకు. నాకు చాలా బాధేస్తుంది ఆ మాటలు ఏంటంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎందుకు అలా చెప్తున్నారంటే కనుక వాళ్ళు ఫ్యాబ్రిక్ ఎంచుకునేది కరెక్ట్ అయినది కాదు అది. మంచి ఫ్యాబ్రిక్ మీద వేయాలి. కొంచెం పాలిస్టర్ కలిసింది, సింథటిక్ కలిసిన ఫ్యాబ్రిక్ మీద వేసారు. నేను వేసినా ఊడిపోతుంది. అందుకనే మనం ఫ్యాబ్రిక్ ఏదైనా వేసేటప్పుడు ఏంటంటే హ్యాండ్లూమ్ కానీ కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ మీద వేస్తే కనుక ఇవి ఊడవు. చాలామంది ఏమో దేని మీద పడితే దాని మీద హాఫ్ ఫుట్ మీద వేసేస్తున్నారు, లేకపోతే ఓ మీటర్ 150 పట్టు మీద వేసేస్తున్నారు. వాళ్ళ ఇష్టం ఇంకా ఏ పడితే దగ్గరలో ఏది దొరికితే దాని మీద వేసేస్తారు. వేసి మళ్ళీ నాకు వాట్సాప్లో కాల్ చేసి మేము వేస్తుంటే ఊడిపోతుందండి అంటారు. కానీ మీరు వేసేది ఎప్పుడైనా సరే మంచి క్లాత్ మీద వేయాలి. పట్టు మీద కానీ, రా సిల్క్ మీద కానీ, కంచిపట్టు, ఉప్పాడ, లేకపోతే ఎక్కత్తు ఇవన్నీ మంచి పట్టుల మీద వేస్తే కనుక పెయింటింగ్ ఊడదు. అది మీకు అందుబాటులో ఉన్న క్లాత్ల మీద వేస్తే పెయింటింగ్ ఊడిపోతుంది. అది మాత్రం గమనించుకోండి. నెక్స్ట్ వేసే కోన్ బట్టి కూడా మనకి ఈ కోన్ ఊడిపోదు. మీరు కట్టుల కింద వేసారనుకోండి ఊడిపోతుంది. అలా కాదు, ఒక్క రౌండ్లోనే కొట్టేయాలి. ఓకే చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా కోన్ వర్క్ ఎలాగైపోయిందో. మీకు మెహందీ పెట్టడం వస్తే కనుక ఈజీగా చేయొచ్చు ఇది కోన్ వర్క్. ఇప్పుడు ఇది గోల్డ్ చూడండి, మెటాలిక్ గోల్డ్ చిన్ని బాటిల్. ఇది ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇప్పుడు మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో స్టోన్స్ అంటించే ప్లేస్లోనే ఇది గోల్డ్ నింపాలి. మనం ఎక్కడైతే స్టోన్స్ అంటించాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే మనము గోల్డ్ నింపాలండి. ఓకేనా. నెక్స్ట్ ఈ స్టోన్స్ ఎలాగ అంటించాలంటే కనుక మనకి మేము ఈ మెటాలిక్ గోల్డ్ ట్యూబ్లు అయిపోయిన తర్వాత ఫెవికాల్ అందులో ఎక్కించేసి అప్పుడు అంటిస్తున్నాం. అయ్యో ఇది ఎక్కడ దొరుకుతుంది అని మీరు ఆలోచన చేయొద్దు. మనకు పెద్ద ట్యూబ్ దొరుకుతుంది కదా ఫ్యాబ్రిక్ మీద అంటించుకునే ఫెవికాల్, అవి కొనుక్కొని మేము ఇందులో ఎక్కించుకున్నాం, కొంచెం ఈజీ అవుతుందని. ఇదిగోండి చూడండి, మేము ఇది జార్ఖండ్ అంటిస్తున్నామన్నమాట. జార్ఖండ్ అంటించేటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫెవికాల్ పెట్టాలి, తక్కువ కాదు ఎక్కువ పెట్టాలి. ఎందుకు ఎక్కువ పెట్టాలంటే కనుక ఇది యాక్చువల్గా దీనికి డెప్ వేసి డెప్లో పెడతారు దీన్ని. మనమైతే డైరెక్ట్గా అంటించేస్తున్నాం కాబట్టి ఎక్కువగా అంటించాలి. కొంతమంది నన్ను డిజైన్స్ అడుగుతున్నారండి, తంజావూరు పెయింటింగ్ డిజైన్స్ అడుగుతున్నారు. నేను త్వరలోని బుక్ రెడీ చేస్తాను. ఆ బుక్ రెడీ చేసి అప్పుడు మీకు చెప్తాను నేను. అంతేగా అప్పుడు మీకు అది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా అంటే నేను నా పెయింటింగ్ అది డిజైన్స్ ఇవ్వలేనండి, మేము ఓన్గా రెడీ చేసుకుంటాం, ఇవి మేము ఇవ్వలేము. అవునండి మీ నిజమే అది. ఎందుకంటే మీరు రెడీ చేసుకుంటారుగా, మేము అడగడం కూడా న్యాయం కాదనుకోండి. కానీ ఈ 2 డిజైన్లు ఏమైనా ఉంటే ఇస్తారా, మేము అమౌంట్ ఇచ్చేస్తామంటున్నారు.
ఇప్పుడు డిజైన్ ఇచ్చే అమౌంట్ కన్నా ఇప్పుడు ఒక శారీకి అయితే బోలెడు అమౌంట్ వస్తుంది కదండి. ఏదోలే వాళ్ళ బాధలో వాళ్ళు మాట్లాడతారు కానీ ఇవన్నీ నేను బుక్ రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్లోనే ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు మీరు తీసుకుందరు. ఓకేనండి. నెక్స్ట్ దీనికి కూడా అవుట్లైన్ వేయాలి మనం, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి కన్నేస్తున్నాను. ముందు వైట్ వేసాను కన్నేసేటప్పుడు, తర్వాత ఏమో ఇప్పుడు ఇది వేస్తున్నాను. పైన ఏమో ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం జస్ట్ వైట్ డ్రాప్ ఒకటి వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది ఏంటంటే వైట్ అండ్ గ్రే కలర్ కలుపుకొని వేసి చిన్న డ్రాపు కంటి మధ్యలో పెడేస్తే కనుక అయిపోయినట్టే, కన్ను అయిపోయిందండి. పెద్ద ఏం కష్టపడిపోవాల్సిన అవసరం ఏం లేదు ఇందులో. ఓకే అండి. ఈ మధ్యలోనే ముక్కుకి సపరేట్ చేయడం కోసం వేస్తున్నాను. మీరు ఏదైనా కలిసిపోయింది అనుకుంటే కనుక అది సపరేట్ చేయాలి. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇస్తున్నారు. ఆ బ్లాక్ కలర్ అవుట్లైన్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ తాంజూర్ పెయింటింగ్ అందం పోతుందండి. అది తెలిసిపోతుంది నాకు, ఇది ఏం రాదన్న టైప్లో. అలాగే ఇవ్వకూడదు అసలు. అది దేనికి ఉపయోగపడుతుంది? బోర్డులు వేసేటప్పుడు కొంచెం మెరూన్ కలర్ డార్క్ వేస్తారు. ఇప్పుడు మనము లోపల ఏంటంటే బయట ఏదైతే ఉందో ఆ కలర్ వేస్తాం అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు శారీకి ఇలాగే వేసాను మేము. ఇది కొమ్మల కింద అంటే మనకి కనిపించే ప్లేసుల్లో వేసుకోవచ్చు అన్నమాట. డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు, బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను. మనం శారీకి వెలిగించామన్నమాట. ఇదిగోండి, ఇది మనకి ఫ్రంట్ వచ్చేలాగా చేస్తాం ప్లాను. ఇదేమో పై అంచు అండి. అది మీకు ఇవి ఏంటంటే చాలా బాగా మెరుస్తాయి మీకు పెయింటింగ్స్. నెక్స్ట్ వేసే విధానం కరెక్ట్గా ఉండాలి. ఈ రౌండ్ ఫ్రేమ్లు యూజ్ చేయకండి సాధ్యమైనంత వరకు, అవి గీతలాడిపోతాయి. అది మార్చి ఇది మార్చి ఇది మార్చి అది మార్చి నేను ఫ్రేమ్లు కూడా చెప్తాను మీకు త్వరలోని, అవి ఎలా తయారు చేయించుకోవాలి ఏంటన్నది. ఇదిగోండి అయితే ఒకటేమో పళ్ళులోనే, ఒకటేమో చెస్ట్ దగ్గర వచ్చేలాగా, ఒకటి రైట్ లెగ్, ఒకటి లెఫ్ట్ లెగ్. మిగతా గ్యాప్ అంతానేమో కింద బార్డర్ ఇచ్చి కవర్ చేస్తాను అన్నమాట. మనకి మధ్య మధ్యలోనేమో నెమలి పించాలు వేసాను, అవి చూడడానికి కాదు. ఇప్పుడు చూడండి మీకు బ్లౌజ్ చూపిస్తాను. ఇదేమో ఫ్రంట్ పార్ట్ వచ్చేది, ఇదేమో హ్యాండ్స్ ఇలాగ ఇచ్చాము. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఏంటంటే ఒకే ఒక పికాక్ వేసారనమాట. ఇది చాలా పెద్ద పికాక్ వస్తుంది. ఇదిగోండి, ఇదో హ్యాండ్. మనకు టోటల్గా శారీ